విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదర్ ట్రస్ట్ వార్షికోత్సవంలో పాల్గొన్న చొక్కాకుల వెంకట్రావు. గాజువాక సమీపం తుర్మన్నపాలెంలో 4S హాస్పిటల్లో సదస్సు నిర్వహించారు. షాప్ ఆధ్వర్యంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న అండర్-19 బాలబాలికల రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీ. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా లక్షపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన. మదర్ చారిటబుల్ ట్రస్ట్ 11 సంవత్సరాలు నిర్విరామంగా సేవలు కొనసాగించిందంటే ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ సత్యగంగరాజు పట్టువీడని కృషి వల్లనే అని అన్నారు. నిరాడంబరు పెట్రోలియం కార్పొరేషన్ మాజీ చైర్మన్ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ చొక్కాకుల వెంకట్రావు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ వారి 11వ వార్షికోత్సవం వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఇందులో పాల్గొన్న వక్తలు మదర్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డి ప్రసాద్, తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి పారిశ్రామికవేత్త భరణికన బాబురావు, ఎన్పీటీసీ బైలపూడి దేముడు బాబు, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పల్లా తాతారావు, ట్రస్ట్ సభ్యురాలు డి పద్మావతి, చొక్కాకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కుట్టు నేర్చుకున్న మహిళలకు సర్టిఫికెట్లు, పేదలకు చీరలు చొక్కాకుల చేతుల మీదుగా పేదలకు పంచిపెట్టారు. ఈ సంస్థని ఇంత డెవలప్ చేస్తూ గంగరాజుకి చేదోడుగా వదోడుగా ఉంటూ గంగరాజు వెనకాతలే నడుస్తున్న వారి బృందానికి హృదయపూర్వక నమస్కారం. 2014లో సత్యగంగరాజు గారు మదరు చనిపోయినప్పుడు పెద్ద కర్మకి ఒక 2 రోజుల ముందు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య నేను అమ్మ పేరుని ఏదైనా చేయాలనుకుంటున్నాను. 2 వసంతాలు పూర్తి చేసుకొని 12 వసంతాలకు ఎన్నో వడిదడుకులు, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అవార్డులు, రివార్డులు మరి గెలుచుకొని ఈ స్థాయికి ఈ 11 సంవత్సరాల్లో మరి రావడం మరి చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వర్ణికల్ సాయినాథరావు గారు ఒక పేదవాడు మరి సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక పేదవాడు అయినప్పటికీ కూడా అనేక సేవా కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక చీరల పంపిణీ కాదు, అలాగే కోవిడ్ టైంలో కూడా భారతదేశంలో చాలామంది మంచివారు కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అమ్మని చచ్చిపోయినా పర్వాలేదు, ఎవరైతే పేదవాళ్ళు కానీ ఎవరైతే అన్నం లేని వాళ్ళకి మనం అన్నం ప్రసాదించాలి. మరి ఆ తాలూకా తరుణంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రతి మానవుడిని కూడా ఒక మానవ దృక్పథంతో కాపాడాలనే ఉద్దేశంతో మరి కరోనా టైంలో కూడా ఎంతో మందికి మరి అన్న ప్రదాతగా మరి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి సోదరులు సత్య గంగరాజు గారు ఒక 5-6 ఏళ్ల క్రితం వచ్చి, సార్ నాకు ప్రైవేటు ఒక రూమ్ తీసాం, ఒక ఇల్లు తీసాం, ఆ ఇంట్లో కుటుంబీసుల కార్యక్రమం కానీ అలాగే వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇప్పిస్తూ ఉన్నాం. ఆ తాలూకా ఏదైతే మంత్లీ ఏదైతే రెంట్ 10,000 రూపాయలు అవుతా ఉన్నదో దాన్ని మీరు మీ ట్రస్ట్ ద్వారా ఇప్పించండి అని చెప్పేసి నాకు ఆ రోజు కోరినప్పుడు నేను ఆ రోజు ఆ నెల నుంచి ఈ రోజు ప్రతి నెల కూడా 10,000 రూపాయలు నేను మా ట్రస్ట్ ద్వారా ఇస్తూ వస్తూ ఉన్నాను. అలాగే కాదు అనేక మరి ఏదైతే బిల్డింగ్కి కొంతైతే మేము సాయం చేసాం, ఉన్నది కూడా సాయం చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి ఈ సభా మూలకంగా తెలియజేసుకుంటూ మరి ఎప్పుడూ కూడా మీతో ఉంటాం. ఈ ట్రస్ట్ని అన్ని విధాలుగా డెవలప్ చేసి పేదవారి గురించి నడుపుతున్నటువంటి ట్రస్ట్కి అన్ని విధాలుగా వేదికపై ఆశీనటువంటి పెద్దలు కానీ మేము కానీ అందరూ కూడా ఎప్పుడు కూడా ట్రస్ట్ను ముందు నడిపించడానికి మా సహాయ సహకారాలు ఎప్పుడూ మెండుగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా
మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వైద్య వృత్తిని వ్యాపారంగా కాకుండా సమాజ సేవ కోణంలో చూసినప్పుడే ఆ వృత్తికి సార్థకత లభిస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. నేటి సమాజంలో ఆరోగ్య పరిస్థితులు అనే అంశంపై గాజువాక సమీపం కూర్మనపాలెంలో 4S ఆసుపత్రిలో సదస్సు నిర్వహించారు. డాక్టర్ పులిచెర్ల మురళీకృష్ణ రాజేశ్వరుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా మాట్లాడారు. కష్ట సమయంలో ఆసుపత్రికి వచ్చే వారిని అక్కున చేర్చుకుని ముందుగా వారి పట్ల ప్రేమను చూపాలని, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రోగుల పట్ల మానవీయతను చూపాలన్నారు. ఆసుపత్రిని ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే రోగులకు సేవలందించడంలో మంచి పేరును సంపాదించారని కొనియాడారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి పునర్జన్మనిచ్చేది వైద్యులేనని అన్నారు. అనంతరం మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు, కార్పొరేటర్లు బోండా జగన్, లేళ్ల కోటేశ్వరరావు, పల్లా శ్రీనివాసరావు, గన్ను శ్రీనివాస్, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చెప్పాలంటే ఆయన 92లోనే ఒక హాస్పిటల్ పెట్టారు. హాస్పిటల్ పెట్టి కృష్ణవేణి హాస్పిటల్ అని చెప్పి వాళ్ళ తల్లిగారి పేరు మీద, అంటే మన అత్తగారి పేరు మీద పెట్టడం జరిగింది. అది కొన్ని రోజుల తర్వాత సీనియర్కి ఇవ్వడం వర్క్ అవుతుంది. అంటే ఆయనకి చాలా అపారమైనటువంటి అనుభవం ఉంది, చేయకూడదు, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది హాస్పిటల్స్లో. చాలా హాస్పిటల్ వచ్చినాయి, కిమ్స్ వచ్చింది, అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో ఆర్కే హాస్పిటల్ రన్ అవుతుంది. అయితే ఇవి కాంపిటీషన్ అనే దానికన్నా మెరుగ్గా సేవ అందించడం, సేవ చేయడం, ఏదైనా హాస్పిటల్ అంటే సేవ దృక్పథంతో చేయాల్సి ఉంటుంది. అయితే హైవే పక్కన ఉంది కనుక ట్రామా సెంటర్ ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే వెంటనే తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయడానికి అనువుగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ 4S హాస్పిటల్లో ఉంది. అలాగే అనుభవం ఉన్నటువంటి డాక్టర్స్ ఉన్నారు. రెండో తరం మురళీకృష్ణ గారు ఫస్ట్ తరం అయితే రెండో తరం డాక్టర్స్ వచ్చారు. వాళ్ళ పిల్లలందరూ కూడా మున్నా గారు, నెక్స్ట్ మా రవిశంకర్, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా అపారమైన అనుభవం ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అయితే మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు, యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఆ వచ్చేటువంటి పేషెంట్ జోబులో డబ్బులు ఉందా లేదా అనేది ఆలోచించుకుంటే ట్రీట్మెంట్ అందించాల్సిన అవసరం. మరి ఇది అంటే మేము ప్రజా జీవితంలో ఉన్నాం కనుక చాలా సందర్భంలో డాక్టర్స్ డబ్బులు లేకపోతే మాకు మెయింటెనెన్స్ ఎలాగొస్తుంది, ట్రీట్మెంట్ ఇవ్వలేమన్న సందర్భాలు చాలా చూసాం. మరి దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి చాలా మంచి సౌలభ్యం. ఎందుకంటే ఇందాక డాక్టర్ చెప్పినట్టుగా ఒక యాక్సిడెంట్ జరిగితే గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ అందితే ప్రాణాలు కోల్పోకుండా కాపాడేదానికి మోర్ ఛాన్సెస్, దాదాపు 100% ఛాన్సెస్ ఉండేదానికి అవకాశం ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే దాదాపు 1 అవర్ పైగా పెట్టే అవకాశం ఉంది. ఆ గోల్డెన్ అవర్ మిస్ కాకుండా మరి ఇలాంటి సర్వీసెస్ ఉన్న హాస్పిటల్ మనకి అందుబాటులో ఉండటం చాలా శుభపరిణామం. కానీ పీడియాట్రిషియన్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, అలాగే ఎనస్థిటిస్ట్, వీళ్ళంతా సూపర్ స్పెషలిస్టులు 24 అవర్స్ అవైలబిలిటీ ఉండేటట్టుగా పేషెంట్కి 5 మినిట్స్లో ట్రీట్మెంట్ చేసాను కాన్సెప్ట్తో హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ సంవత్సరంలో మేము అనేకమైనటువంటి కేసులు, హెడ్ ఇంజరీ కేసెస్ కానీ, ట్రామా, మల్టిపుల్ ట్రామా ఫ్రాక్చర్స్ కానీ, రోడ్ యాక్సిడెంట్ కేసెస్, అన్నీ డెలివరీ కేసులు ఏ టైంలో వచ్చినా మేము మా డాక్టర్స్ అందరూ అంతా అందుబాటులో ఉండి అతి తక్కువ ధరలకి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అందించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మన దరిదాపుల హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అదే పూర్వం కృష్ణవేణి హాస్పిటల్ ఉన్నప్పుడు, అది ఇప్పుడు ఆ టైంలో ఎమ్మెల్యే గారు కూడా చాలా చిన్నప్పుడు, అది చిరంజీవి వీళ్ళందరూ హాస్పిటల్కి అప్పుడు కూడా సరదాగా వచ్చేవారు. కానీ జనరల్గా యాక్చువల్గా ఏంటంటే ఒక యాక్సిడెంట్ కేసు అని ఇప్పుడు మీకు ఈ సందర్భంగా చెప్పాలి. రోడ్డు మీద యాక్సిడెంట్, వైఫ్ అండ్ హస్బెండ్ శ్రీకాకుళం అనకాపల్లి వెళ్తుండగా రోడ్ యాక్సిడెంట్ అయిపోయింది. భర్త స్పాట్లో చచ్చిపోయారు, పిల్లలిద్దరూ చచ్చిపోయారు. ఓన్లీ వైఫ్ ఉందండి. ఆ వైఫ్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళ అడ్రస్ తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. వెంటనే మా ఫాదర్ అందుబాటులో, ఎందుకంటే యూనియన్ లీడర్ కనుక ఎవరో చెప్తే మీద పడిపోయారు, మీరు ఆ రోడ్ మీద పేషెంట్ ఉన్నారు, వెళ్ళి తీసుకొచ్చి జాయిన్ చేయడం. నేను డాక్టర్ గారు మేడం మీద. విశాఖ నగరంలో క్రీడల అభివృద్ధికి జీవీఎంసీ అన్ని విధాల ప్రాధాన్యతనిస్తోందని
క్రీడాకారులకు అనువైన వసతులు అందుబాటులోకి తెస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. గాజువాక సమీపం 65వ వార్డు వికాస్ నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ షాప్ ఆధ్వర్యంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న అండర్-19 బాలబాలికల రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు వేడుకలో ఆయన మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ విశాఖ ఖ్యాతిని చాటుతూ క్రీడాకారులు విజేతలుగా రాణిస్తూ ఉండడం అభినందనీయమన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు కూడా మాట్లాడారు. అనంతరం అతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు. డిప్యూటీ మేయర్ దలి గోవిందరాజు, ఏపీబీఏ సీఈఓ చుకా శ్రీనివాసరావు, ఏసీఏవి కార్యదర్శి పల్లా శ్రీనివాస్, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, గంధం శ్రీనివాస్, పలువురు కోచ్లు, జిల్లా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పోటీలో మొత్తం 320 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. యోనిక్స్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 సందర్భంగా మరి గాజువాకలో ఉన్నటువంటి ఈ స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో నిర్వహించబడిందండి. దీనికి విన్నర్స్గా మిక్స్ డబుల్స్లో మొహమ్మద్ కరామత్ గారు, అలాగే దీపిక, ఒకరు ప్రకాశం నుంచి ఇంకోళ్ళు గుంటూరు నుంచి ఉన్నారు మిక్స్ డబుల్స్. అదే గర్ల్స్ సింగిల్స్ మల్లవరపు హసానా శ్రీ గారు తను గెలిచింది. అలాగే రన్నరప్గా హారిక ఉంది. బాయ్స్ సింగిల్స్లో బాల ప్రణవ్, ఈయన విశాఖపట్నం, అలాగే లక్ష్మీ వైశాఖ్, ఆయన కూడా వైజాగ్, ఇద్దరు కూడా విన్నర్ రన్నర్ కింద వచ్చింది. ఇంకా గర్ల్స్ బాయ్స్ డబుల్స్ అవుతుంది ఇంకా టోర్నమెంట్. అయితే ఈ టోర్నమెంట్ చూసిన తర్వాత ఇందులో క్రీడాకారుల యొక్క వారి యొక్క ఇంట్రెస్ట్ చూసిన తర్వాత మనం ఇలా టోర్నమెంట్లు ఇంకా మనం ప్రోత్సహించాలని ఒక ఆలోచనకు వచ్చాం. ఖచ్చితంగా ఇలాంటి క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయనే మొదటిసారిగా 2% రిజర్వేషన్ జాబ్స్లో క్రీడాకారులకు పెట్టడం జరిగింది. అదే దాన్ని ఇప్పుడు 3% చేశారు. ఇవే కాకుండా అనేక ప్రోత్సాహాలు గవర్నమెంట్లు ఇస్తున్నాయి. అంటే ఎవరైనా ఒలింపిక్స్కి వెళ్తే 7 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక గ్రూప్ 1 పోస్ట్ ఇస్తున్నారు. అలాగే ఏషియాడ్లో అయితే 3 కోట్ల రూపాయలు, అలాగే ఏదో ఒక గవర్నమెంట్లో పోస్ట్ ఇస్తున్నారు. నేషనల్కి వెళ్ళినా సరే వాళ్ళకి పారితోషికం ఉంది, అలాగే జాబ్ కూడా ఉంది. కనుక క్రీడాకారులకి బంగారు భవిష్యత్తు ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి క్రీడాకారులను ప్రోత్సహించాలని కూడా ప్రభుత్వాలు ముందు ఆలోచన చేస్తుందని చెప్పి తెలియజేస్తాం. అయితే ఇలాంటి క్రీడా మైదానాలు కూడా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి చాలామంది క్రీడాకారులు ఇదేమైనా ప్రైవేటైజ్ చేసేస్తారేమో అని, ప్రైవేటైజ్ చేయడం అంటే దీన్ని మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితిలో ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పి రన్ చేస్తారా అని ఒక ఆందోళన ఉన్నారు. అందుకే కమిషనర్ గారు చెప్పాం, ఇలాంటి క్రీడా ప్రాంగణాలని మెయింటైన్ చేసి దానికి వాళ్ళు సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండడం కోసం ఆదాయ వనరులు మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భవిష్యత్తులో మేము ఈ క్రీడా ప్రాంగణం పరిరక్షిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తాం. ఈ టోర్నమెంట్ ఇంత ఘనంగా నిర్వహించినటువంటి చుక్కా శ్రీని గారికి, సిఇఓ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయినటువంటి శ్రీని గారికి, ఇలా దీంట్లో పాల్గొన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ లైన్ మ్యాన్స్ కావచ్చు, కోచెస్ కావచ్చు, రిఫరీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తూ దీన్ని స్పాన్సర్ చేసిన కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి క్రీడల్ని ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తారు. మన విశాఖపట్నంలో మరీ ముఖ్యంగా గాజువాకలో షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ద్వారా ఒక మంచి టూర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు క్లోజింగ్ సెరమనీకి మేము ఇక్కడ అటెండ్ అయ్యాము. ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా, అదేవిధంగా ఆనరబుల్ మేయర్ గారి ద్వారా, డిప్యూటీ మేయర్ గారి ద్వారా, మన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ద్వారా, ఇక్కడ ఉన్న అసోసియేషన్ సిబ్బంది, మన కార్పొరేటర్ ద్వారా మంచి టూర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఇది టూర్నమెంట్ కాకుండా కూడా ఈ ఒక మంచి అసెట్ మన విశాఖపట్నం సిటీకి, ఇన్ఫ్యాక్ట్ స్టేట్కి ఒక రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా నడుస్తుంది. దాంట్లో ఇందాక మేము మొత్తం విజిట్ చేసి కూడా వచ్చాను. లోపల మనకి ఓపెన్ ఎంపీ థియేటర్, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్, బాక్స్ క్రికెట్, మనకి బాక్సింగ్, యోగా, జిమ్స్ అన్నీ కూడా మౌలిక సదుపాయాలు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఒక చాలా మంచి ఎన్వైరన్మెంట్లో మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి మరీ ముఖ్యంగా ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలి దానికి కూడా మేము ఆలోచన చేశాము. దానిలో స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్ కానీ, రీఫ్లోరినేషన్ కానీ, అదేవిధంగా ఎంపీ థియేటర్ కూడా ఎఫెక్టివ్ యూస్ చేసేలాగా కానీ, ఇక్కడ ఉన్న కరెంట్ సమస్య సంబంధించి సోలార్ ఏర్పాటు చేయడం కానీ అన్నీ కూడా మేము ఆలోచన చేస్తున్నాము.
దాంట్లో ఒక మంచి స్కీమ్ కూడా తీసుకొస్తాము. ఆ స్కీమ్ బట్టి సెల్ఫ్ సఫిషియెంట్ మోడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా పెరగాలి, ఇక్కడ ఉన్న యూజెస్ కూడా ఏ విధంగా పెంచాలి అని దానికి కూడా ఒక మంచి ఆలోచన చేసి మేము కౌన్సిల్లో పెడతాము. సో దీనికి సంబంధించి మన ఇక్కడ ఈ రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాకుండా కూడా మొత్తం సిటీ ఏరియాలో కూడా చాలా చోట్లలో మన దగ్గర ఓపెన్ సైట్స్ ఉంటాయి. అక్కడ బాక్స్ క్రికెట్ కానీ అట్లాంటివి పెడితే కూడా జనాలకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మేము కూడా ఇప్పుడు ఎట్లయినా పార్క్స్ డెవలప్ కూడా చేస్తున్నాం కాబట్టి దాంతో సహా బాక్స్ క్రికెట్ కూడా మనకి పిల్లలకి కూడా యూత్కి కూడా అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎప్పుడైనా జీవీఎంసీ తరఫున మేము రెడీ ఉంటాము. మేము పిఎంయూ ద్వారా కూడా దానికి ప్రాపర్గా డిజైన్ చేసి కూడా మన ప్రాసెస్ ఫాలో చేసి మన ఆనరబుల్ మేయర్ గారు ఆధ్వర్యంలో, ఆనరబుల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కూడా తెలియచేసి అందరికీ కూడా మన ప్రజలకి కూడా అందరికీ ఒక మంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. అది కమిట్ చేస్తున్నాము, అది చేస్తాము కూడా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ 19 గర్ల్స్ అండ్ బాయ్స్ స్టేట్ ఛాంపియన్షిప్ మన గాజువాక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో మరి 5వ తేదీ నుంచి 8వ తేదీ దాకా జరగడం జరిగింది. మరి ఇప్పుడే ఫైనల్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా మన స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా, అలాగే మన విశాఖపట్నం మేయర్ పీలా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా, అలాగే మన కమిషనర్ గారు కేతన్ గర్గి గారి చేతుల మీదుగా, అలాగే కార్పొరేట్స్ డిప్యూటీ ఫ్లోర్ దల్లి గోవింద్ గారి కంటే గంధం శ్రీని గారు, అలాగే పాత్ర గారు, మా స్టేట్ సీఈఓ అయినటువంటి చొక్కా శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ చేతుల మీదుగా మరి గెలిచిన విన్నర్స్కి రన్నర్స్కి అందరూ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాళ్ళకి విచ్చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి చాలా ఆనందం అనిపిస్తుంది. అదే సెక్రటరీ, డిస్ట్రిక్ట్ సెక్రటరీగా గతంలో మనం అన్ని కూడా స్వర్ణ భారతి, ఎంబీపీ హర్యానాలోని ఈ స్పోర్ట్స్ అన్ని షటిల్ టోర్నమెంట్స్ పెట్టుకుంటాం, డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ. ఎలాగైనా సరే గాజువాక్కి టోర్నమెంట్ తీసుకురావాలని ఎప్పటి నుంచో మా కోరిక. అండర్ 19 తేడం వల్ల పబ్లిక్ నుంచి కూడా మేము ఇంత జనం అసలు స్వర్ణ భారతిలో కూడా చూడలేదు. కానీ ఈరోజు పబ్లిక్ కూడా చాలా బాగా వచ్చి ఈ గేమ్ని ఎంజాయ్ చేశారు. అయితే రాను రాను నాకు ఇప్పుడే అనిపిస్తుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ కానీ అయితే మన గాజువాక ఒక హబ్ లాగా, అంటే ఒక ఏదో స్పోర్ట్స్ ఈవెంట్స్ అవుతున్నాయి అనగానే పబ్లిక్ రావడం అంటూ ఉంటుందని చెప్పి మీరు ప్రేక్షకులందరూ కూడా మాకు తెలియజేశారు, ప్రోత్సహించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ టోర్నమెంట్కి 13 జిల్లాల నుంచి 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఈ 5 రోజులు కూడా మన అన్ని ఏర్పాట్లు వాళ్ళకి చేయడం జరిగింది. అసోసియేషన్ తరపు నుంచి బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ అన్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసాం. అట్లా ఈ స్టేడియంని చూసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంత మంచి అట్మాస్ఫియర్లో ఇంత మంచి ఓపెన్ థియేటర్ ఉన్నది అనేది మాకు చాలా ఆనందం అనిపించిందని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. గాజువాక్ ఇది మంచి అసెట్, దీన్ని చాలా బాగా కాపాడుకోవాలి. ఇక్కడ అన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయి. పబ్లిక్ అందరూ కూడా యోగా కానీ, స్విమ్మింగ్ కానీ, అలాగే షటిల్ కానీ, అలాగే బాక్స్ క్రికెట్ కానీ, కిక్ బాక్సింగ్ కానీ, కరాటీ కానీ, యోగా, ఎన్ని ఈవెంట్స్, జిమ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక్క రూఫ్లో ఇన్ని ఈవెంట్స్ జరుగుతున్నందుకు ఇది పిల్లలకి చాలా అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని ప్రోత్సహించవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఎప్పుడు కూడా ఒక క్రీడా ప్రాంగణం గాజువాకలో లేదని చెప్పి మనం బాధపడేవాళ్ళం. ఈరోజు ఒక మంచి క్రీడా ప్రాంగణం రావడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు ఇప్పుడే మొన్న నుంచి కూడా ఇది చూసిన తర్వాత వాగ్దానం చేశారు. డెఫినెట్గా ఈ 5 సంవత్సరాలు ఇంకొక 4-5 స్టేడియంస్ కానీ, అలాగే గ్రౌండ్స్ కానీ డెవలప్ చేయవలసిన బాధ్యత ఉంది, నేను డెఫినెట్గా చేస్తానని చెప్పారు. ఆదర్శం కానీ కనితిలోనే అక్కడ అగనంపూడి ఇవన్నీ కూడా డెఫినెట్గా చేస్తానని చెప్పారు. ఎప్పుడైతే గ్రౌండ్స్ పెరిగాయో విద్యార్థులకు ఆట మీద ఇంట్రెస్ట్ వస్తుంది, చెడు వ్యసనాలకు వెళ్ళకంట మరి ఉంటుందని చెప్పి మా అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటాం. ఈ టోర్నమెంట్ ఇంత చక్కగా సక్సెస్ అయినందుకు స్థానిక లీడర్స్ కానివ్వండి, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా సహకరించారు. అలాగే మా జీఎంసీ కూడా సహకరించింది. వాళ్ళందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు విశాఖపట్నం కామత్ హోటల్ పక్కన బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం. ఏ విషయం తీసుకున్నా సరే అన్ని విషయాలు కూడా అందుకే నిన్న మన రోజున గవర్నర్ గారిని కూడా కలిసి మీ ప్రభుత్వం అంటారు, మీ ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి, ఎక్కడ గవర్నెన్స్ లేదు, ఎవరికెవరి అకౌంటబిలిటీ లేదు, ఎవరు దేనికి బాధ్యత వహిస్తారో తెలియట్లేదు, ఏ ఒక వర్గం కూడా సంతృప్తికరంగా లేదు అనే విషయాన్ని మనం చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ వచ్చి రాష్ట్రంలో కడప జిల్లాలో
ఓ 2 జడ్పీటీసీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇట్స్ ఓకే. ఒకటి పులివెందుల, ఇంకోటి వచ్చి అన్నమయ్య జిల్లాలో. కోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాం, ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే, ఫైన్. దాని గురించి ఏకంగా చట్టాన్ని చేతిలో తీసుకుని ఇష్టారాజ్యంగా ఒక బలహీన వర్గమైన ఒక ఎమ్మెల్సీ, మా ఎమ్మెల్సీ యాదవ్ని అతని మీద దౌర్జన్యం చేసి, అతని మీద దాడి చేసి, కాకుండా పైపెచ్చు ఆ రోజు సాయంత్రం అవతల పక్క నుంచి పోలీసు, తెలుగుదేశం వారిద్దరూ కూడా పార్టీ కార్యకర్తలు ఇద్దరు కుమ్మక్కై ఒక కేసును వచ్చి రిజిస్టర్ చేశారు. దేవురంటే ఎర్రగొండ పాలపాలెం అనుకుంటా, నల్లగొండ పాలపాలెం. ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే యాక్టివ్గా ఉండి బూత్ ఏజెంట్ కింద కూర్చొని, లేదు ఊళ్ళో పెద్దలుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కస్టడీలో తీసుకున్నారు. ఎన్నికల్లో వాళ్ళు వచ్చి పాల్గొనకుండా ఉండాలని. దేనికోసం? ఒక జడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత అరాచకం చేయవలసిన అవసరం ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు? ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఎన్నికల కమిషన్ కూడా అందుకే నిన్న కూడా అడిగాం, ఇవాళ కూడా అడిగాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ స్టేషన్ మార్చే కార్యక్రమం ఎక్కడ ఉందండి? పోలింగ్ స్టేషన్ మాత్రమే కాదు, ఒక ఊరిలో ఉన్న ఓట్లని ఈ ఊరు ఓట్లు తీసుకెళ్ళి హ్యామ్లెట్ గ్రామంలో పెట్టడం, హ్యామ్లెట్ గ్రామం తాలూకా ఓట్లు తీసుకెళ్ళి ఇంకో హ్యామ్లెట్ గ్రామంలో పెట్టడం. అలాగే ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఆ ఊరిలో ఉన్న బూతుల ఆ ఊరిలో కాదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి పోటేయాలా, వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళి పోటేయాలి. ఇలా ఎక్కడిది? అల్లూరు సీతారామరాజు జిల్లాలోని లగిసపల్లిలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు లగిసపల్లిలో జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన ప్రాంతాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి గిరిజన సహకార సంస్థ నూతన ఉత్పత్తులను పరిశీలించారు. ఆ ఉత్పత్తుల కోసం రూపొందించిన కొత్త వెబ్సైట్లు ప్రారంభించారు. హోమ్ సెటిల్ ప్రాజెక్టుల అమలు, ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలపై అధికారులు ఇచ్చిన వివరాలను సమీక్షించారు. కాఫీ తోటల పెంపకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రోత్సాహం అవసరంపై రైతులతో చర్చించారు. ఈ కామర్స్ వేదికలపై గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా చూడాలని ఆదేశించారు. ఇప్పుడు ఏఎస్ఆర్ కాకుండా ఇక్కడ ఇది ఒకటే కదా మనకు ఎక్కడేం లేదు కదా. ఇట్ విల్ బి జీరో ఇన్ ది స్టేట్ కల్టివేషన్, జీరో ganjai cultivation, zero crime should be your motive. Yes, we'll ensure it. Okay, sir. Yema coffee. సార్ ఇప్పుడు మనం చేసే ప్రతి స్టోర్లో కూడా కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండింగ్ చేసి దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ప్యాకేజింగ్ విచ్ విల్ బి అవైలబుల్ ఇన్ ఆల్ ద స్టోర్స్ ఫర్ కన్స్యూమర్స్ టు పర్చేస్. నాకు ఎప్పటి చేయగలుగుతాను ఇవన్నీ? ఈవెన్ మీకు మార్చ్ 2026 I'll do 100 సార్, 100% I'll do 100. మార్చి 2026 100 ఎక్కడెక్కడ చేయగలుగుతారో మొత్తం స్టేట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ స్ప్రెడ్ చేసి చేస్తాను. ఇంకొక కాఫీ ఏంటమ్మా? డ్వాక్రా మహిళలు ఏంటమ్మా? ఏంటి చెప్పు, ఎక్కడ పెట్టారు? పెట్టావా లేదా? ఎక్కడమ్మా? వ్యాలీలో పెట్టారు సార్, మ్యూజియం లోపల షాల్ ఎలక్ట్ చేశారు సార్. నీ ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా? నీ అనుభవం ఏంటి? బాగా అమ్ముతున్నావా? ఎన్ని అమ్ముతున్నావు? కదమ్మా, ఎన్ని లిక్విడ్ కాఫీ బాగా సేల్ అవుతుంది సార్, అండ్ ప్రొడక్ట్స్ కూడా, కాఫీ ప్రొడక్ట్స్ కూడా బాగా సేల్ అవుతుంది సార్. ఏమాత్రం రోజుకి ఎంత వస్తుంది?
నెలకి ఎంత వస్తుంది? సార్ ఇది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పైలట్ 22nd ముందు మీరు అన్నప్పుడు నెలకి ఎంత వచ్చేది? ఇంతకుముందు ఎంత వచ్చింది? ఎంత వచ్చేది? 5,000 3,000 నుంచి 5,000 వచ్చింది లాభం. ఈ రోజు మనం ఇచ్చే అష్యూరెన్స్ సార్ వీ గివింగ్ దమ్ అబౌట్ 50,000 to 60,000 per month సార్. కెన్ యూ మేక్ ఇట్ సింక్ విత్ మిల్లెట్స్ బిస్కెట్స్ సార్ మన దగ్గర మిల్లెట్ కుకీస్ ఉన్నాయి సార్. కుకీస్ అన్ని చేసి ప్లస్ చాక్లెట్ కాఫీ చాక్లెట్ సార్ తెలుసు మన కాఫీ చాక్లెట్ సార్ ఇప్పుడు సార్ చాక్లెట్ కూడా ఇక్కడ ఉండి లోకల్ చాక్లెట్ తీసుకోండి. ఓకే సార్ ఇది మనం లాస్ట్ టైం ప్రమోట్ చేసాం సార్. ఫస్ట్ ఈ సీజన్లో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఇందాక వందే భారత్ వాటి ఇఫ్ యూ కెన్ రీప్లేస్ ఇట్ విత్ స్మాల్ స్ట్రాటజీ సార్. ఇక్కడ క్యూఆర్ కోడ్ పెట్టి వీ విల్ క్రియేట్ అ వీడియో ఆఫ్ యోర్స్ ది అండ్ యాజ్ అ ఛానల్ సంబడి హూస్ డ్రైవింగ్ ఇన్ వందే భారత్ క్లిక్స్ ఆన్ ఇట్. నేనేమంటానంటే క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టి సార్ మీరు సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ కూడా అందులో తీసుకొచ్చి యాడ్ చేస్తాం. బోత్ అప్పుడు మీకు ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ క్లారిటీ ఈచ్ వన్ వర్కౌట్. ఈ అమ్మాయి తరపు నుంచి ఒక గిఫ్ట్ టెంపర్ ఓకే థ్యాంక్ యూ. బేబీ పల్పర్ మీరు అడిగారు కదా సార్ ఎట్లా పల్ప్ చేస్తారని. దిస్ ఇస్ ద పల్పర్ సార్. సో వీఆర్ గివింగ్ త్రూ అవర్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాం సార్ సెర్ప్ అండ్ కాఫీ. అంటే ఇది ఇస్తున్నాం. రామ్మా ఇలా పట్టుకోమా, పట్టుకో, నువ్వు తీసుకో. పల్పర్ ఎంత కాస్ట్ అవుతుంది? 54,000 సార్. ఇది హాఫ్ హెచ్పి మోటరైజ్డ్ సార్. అది ఇది ముందు ఎంత చేయగలుగుతుంది? 55,000 సార్. ఒక గంటకు 5 kg చేసేస్తాం సార్. ఒక ఊర్లో ఒకటి ఉంటే ఎంత చేయగలుగుతుంది? ఇది ఒక ఊరికి ఇస్తే ఒక 4 ఫార్మర్ పట్టుకోవచ్చు సార్ ఈజీ. వై కాంట్ యూ మేక్ ఇట్ నాట్ ఫార్మర్ సార్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఇచ్చేసి సార్ వాళ్ళని కరెక్ట్గా చేసి మేనేజ్ చేయవచ్చు సార్. అది వర్కౌట్ చేయండి మోడల్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన. పాడేరు మండలం లగసిపల్లిలో ఆదివాసీ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు గిరిజనులకు కూటమి అండగా ఉంటుందని హామీ. ఏజెన్సీ ప్రాంతం దేవుని అద్భుతమైన చంద్రబాబు వ్యాఖ్య. సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అమలు. సంపద సృష్టించి పేదలకు పంచుతామన్న సీఎం. స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు. ఎన్టీఆర్ జీవో ప్రస్తావన. వైసీపీ కాంగ్రెస్ 2 సార్లు జీవో నిలిపివేశాయని సీఎం ఆరోపణ. జగన్ పాలనలో 5 ఏళ్ల విధ్వంసం. సీఎం చంద్రబాబు విమర్శ. పెన్షన్లు పెంచి తల్లికి వందనం అమలు చేస్తున్నామని స్పష్టం. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో 1-2 సార్లు కార్యక్రమాలు పెట్టుకుంటే వాతావరణం అనుకూలించలేదు, అందువల్ల రాలేకపోయాం. కానీ నాకెప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఆనందం, మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం కూడా వస్తుంది. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్ముంటే ఇక్కడ పుట్టాలి, ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. ఒక ఆహ్లాదకరమైన, స్వచ్ఛమైన, అందమైన ఆ కొండలే కాదు, ఏజెన్సీ అంటే మంచి మనసుండే ప్రజలు కూడా, మీరందరినీ నేను చూస్తున్న మంచి మనసుండే ప్రజలు. మీకు కలుషితం లేదు, నిర్మోహమాటంగా మాట్లాడతారు, మంచుంటే మంచి అని చెప్పే మనసుతో ఉండేవారు. ఆదివాసులంటే గుర్తుకొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యం, మన సంస్కృతి, భారతీయ మూలాలు. ఇప్పుడే నేను చూశాను మీ పండుగలు. ఆ పండుగలు చూస్తే విత్తన పండుగ దగ్గర నుంచి సంక్రాంతి వరకు 6-7 పండుగలు ఎంత పవిత్రంగా చేస్తున్నారంటే అందరూ మర్చిపోయారు, కానీ గిరిజన ప్రాంతంలో మాత్రం మర్చిపోలేదు. దీనికి హ్యాండ్స్ ఆఫ్. మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగాల్ని గిరిజనులకు రిజర్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు.
ఆ జీవో దగ్గర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది 89లో. ఆ సమయంలో కోర్టుకు పోతే వీళ్ళు సరిగా 89 అనుకుంటానిది, అది కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నేను మళ్ళీ 1/1/2000 దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాలి. దానిపైన ప్రత్యామ్నాయ జీవో ఇస్తే అక్కడి నుంచి 98లో సుప్రీంకోర్టులో మళ్ళీ లేనిపోని సమస్యలు వచ్చాయి. నేను వస్తానే ఆలోచించాను. ఆ రోజు ఆలోచించి 100% గిరిజన పిల్లలకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉండే 5th షెడ్యూల్ 5.1 ఆధారంగా ఇస్తూ అందులో 33% ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు కల్పించాను. ఈ జీవో నేను ఇచ్చింది 10/1/2000 సంవత్సరంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవో ఇది. ఆ తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో దీన్ని సరిగా ఆర్గ్యూ చేయలేక 2020 ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది. 22 ఏప్రిల్ 2020 5 మంది జడ్జిలు సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మళ్ళీ మొదటి తీసుకొచ్చారు. 4 సంవత్సరాలు ఆ రోజున్న ప్రభుత్వం నిద్రపోయింది. కనీసం కౌంటర్ వేయలేదు, సమర్థవంతంగా ఆర్గ్యూ చేయలేదు, ప్రత్యామ్నాయాలు ఎతకలేదు. మీరు కూడా భయపడ్డారు. ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు, కేసులు పెడతారు అని మీరు కూడా భయభ్రాంతులైపోయారు. మా గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మా గిరిజనులు కూడా ఆ 5 ఏళ్లు భయపడి ఇంట్లో పడుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను మీ మనిషిని, మీకంటే నాకు ఎక్కువగా శ్రద్ధ ఉంది. తప్పకుండా ఏ విధంగానైనా సరే మళ్ళీ న్యాయం చేయాల్సిన బాధ్యత, దీన్ని సరిచేయవలసిన బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు. అయితే మన వాళ్ళు కొంతమంది మొన్నే నేను అడిగితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఏం జరిగాయని ఆలోచిస్తే 2-3 సందర్భాలు జరిగాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదర్ ట్రస్ట్ వార్షికోత్సవంలో పాల్గొన్న చొక్కాకుల వెంకట్రావు. గాజువాక సమీపం తుర్మన్నపాలెంలో 4S హాస్పిటల్లో సదస్సు నిర్వహించారు. చాప ఆధ్వర్యంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న అండర్-19 బాలబాలికల రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా లక్షపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.